గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే గాయత్రి పిల్లలకు లంచ్లోకి ప్లస్ బ్రేక్ఫాస్ట్లకి అయితే చిత్రాన్నం చేస్తుంది. ఎందుకు గాయత్రి ఈరోజు కర్రీ చేస్తలేవు? ఊరుకోవాలి, లేట్ అవుతుంది అంట, అందుకని చెప్పేసి మొత్తం చిత్రాన్నం వేస్తుంది. నాకు ఇలా చిత్రాన్నం అంటే ఇష్టం కాబట్టి చేయమని చెప్పిన. ఆఫ్టర్నూన్ ఇట్లా చిత్రాన్నం మీద వేయడానికి. చిత్రాన్నంకి అయితే నేనైతే నిమ్మకాయలన్నీ కోసి పెట్టిన గాయత్రి కోయమంటే. ఇప్పుడేమో గాయత్రి ఏమో కలుపుతుంది చిత్రాన్నంకి. కొంచెం పుల్లనే, నిమ్మకాయ ఎక్కువ విండు గాయత్రి, పుల్ల ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది చిత్రాన్నం. ఇన్ని నిమ్మకాయలు కోసినాయండి. 5 ఉన్నాయా 6 ఉన్నాయా? 5 నిమ్మకాయలు అంటే 10. చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వైశ్యులకైతే బాక్సులు పెడుతుంది. వీళ్ళేమో తింటున్న ఆటో ఆల్రెడీ వచ్చి ఆగిందమ్మా. నిదానంగా తినండి. వాటర్ తెచ్చిందా? వాటర్ బయట ఆటో వచ్చి ఆగింది. వీళ్ళకేమో టైం అయింది. ఇప్పుడు ఫాస్ట్గా అయితే కొంచెం అయితే తిన్నారా అమ్మ? వేసుకోపో నాన్న, వేసుకో. బాయ్ అమ్మా, జాగ్రత్త. షూ వేసుకుంటా. బాయ్ మెల్లగా కింద పడతారు. బాయ్ తల్లి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. చిత్రాన్నం కారం కాంబినేషన్ బాగుంటుంది. చిత్రాన్నంలో చికెన్ ఇట్లా బాగుంటుంది, కాకపోతే ఇప్పుడు చికెన్ లేదు కాబట్టి కారం బాగుంటుంది. బాగుందా రాము? బాగుంది. నువ్వు చేసినాక బాగుంటుందా? దొబ్బు ఫ్రెండ్స్, ఎంత దారుణం చూడండి. మా మొహానేమో చిత్రాన్నం కొట్టి ఈమెనేమో దోశ వేయించుకుంది. ఎందుకు గాయత్రి మాకు చిత్రాన్నం పెట్టి నువ్వు దోశ తింటున్నావు? చిత్రాన్నం తినబుద్ధి కాదా? మాకు ఏదో ఒకటి గడ్డి పెట్టాలా, నువ్వు మాత్రం మంచి టిఫిన్లు వేయాలా కదా? ఏం గాయత్రి ఇది? వాట్ హెల్ ఆర్ యూ టాకింగ్? ఫ్రెండ్స్, గాయత్రి ఊరుకోతుంది. ఇప్పుడు గాయత్రిని అయితే బస్ స్టాండ్ దారి ఇచ్చి పెట్టడానికి వెళ్తున్నాను. దాతుందరా మళ్ళీ అట్టుపోతుంది. నన్ను బండి తీయమని మళ్ళీ అట్టుపోతుంది. మళ్ళీ సాయంత్రం వరకు రా. రేపు వస్తావు. ఇప్పుడే బస్ స్టాండ్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ బస్ స్టాండ్లో అయితే ఏదో వర్క్ జరుగుతుంది, అందుకే అంత గందరగోళంగా ఉంది. జేసీబీతో వర్క్ చేస్తుండ్రు. గాయత్రి క్లోజ్ చేసి ఉంది కదా? ఓ చిన్న సందు పెట్టిందా? అబ్బా, వచ్చినానదా? అయితే గాయత్రి ఊరెందుకు వెళ్తుందంటే మా బాబాయ్కి కొంచెం హెల్త్ బాగాలేదు, చూడడం కానీ వెళ్తుంది. ఏమైనా తీసుకుంటావు బాటిల్ ఇట్లా? వాటర్ బాటిల్. ఫుల్ పబ్లిక్ ఉంది ఫ్రెండ్స్ ఈరోజు. ఫ్రీ బస్సులు పెట్టింది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంక అందరూ లేడీస్ అందరూ ఊళ్ళలోకి పోవడమే. మహబూబ్నగర్ బస్ స్టాండ్ అయితే ఇలా ఉంటుంది. వీడియో తీయడానికి కంఫర్ట్ అనిపిస్తలేదు, ఎందుకంటే అందరూ అడ్డం వస్తుండ్రు. బస్సులు అయితే లేవు ఇప్పుడు ప్రజెంట్. వచ్చిందా బస్సు? గాయత్రి వచ్చిందా బస్సు? మా సిస్టర్ గాయత్రి ఇద్దరైతే వెళ్తుండ్రు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బస్సు అయితే వచ్చింది, వనపర్తి బస్సు. బాయ్. ఆడోళ్ళ మధ్యలో పోయి సీట్ పట్టుకోవాలంట, బయటకు నూకేస్తారు. ఓకే ఫ్రెండ్స్, గాయత్రి అయితే వెళ్తుంది, మనం ఇట్లా వెళ్దాము. బైక్ని అయితే అక్కడ పెట్టినా పెట్రోల్ వేసుకొని పోవాలి. ఇప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ బయట ఏదో వర్క్ జరుగుతుంది. ఇగో సీకులు మొత్తం జేసీబీ ఏదో వర్క్ చేస్తుంది. అట్లా అవతలకించి వచ్చేది ఉండే కానీ ఇంకా రెగ్యులర్గా ఇవతలకించి వస్తాం కాబట్టి ఇట్లకించి వచ్చినా నేను. కాకపోతే మొత్తం వర్క్ జరుగుతుంది, మొత్తం కంపలకి ఇట్లా వేసి. అంటే పెద్దగా చేస్తున్నట్టున్నారు చౌరస్తానే. ఇక్కడ ఆటోలకి ఇట్లా పార్కింగ్ చేస్తారు కాబట్టి పెద్దగా చేస్తున్నట్టున్నారు. అంతా సీకులకి ఇట్లా వేసి డెవలప్ అవుతుంది మొత్తం మార్నర్ మొత్తం. ఫ్రెండ్స్, ఇక్కడైతే బెల్ట్ తీసుకోవడానికి వచ్చిన. లాస్ట్ 2 years బ్యాక్ అయితే ఇక్కడే తీసుకున్నాను, మంచిగా వచ్చింది, అందుకని మళ్ళీ తీసుకోవడానికి వచ్చిన. ఇంకా చూపించు. ఇది గిట్ట లేదరే కదా?
ఏది ప్యూర్ లేదా ఇది ఆహా. లాస్ట్ టైం వీళ్ళు ఇక్కడ వేసుకున్నా కాబట్టి మళ్ళీ ఇక్కడ వేసుకున్నా. లెదర్ అంటే మంచిగా ఉండేది. 2 years పైన వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చిన షాప్ని. ఫ్రెండ్స్ ఈరోజు అయితే గాయత్రి అయితే ఊరి నుంచి రావట్లేదు, మార్నింగ్ వస్తున్నది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం చికెన్ తీసుకొచ్చిన. వీడుండి చికెన్ గ్రీన్ చికెన్ చేస్తున్నాడు, అదే పచ్చికాయల పేస్ట్ వేసి చేస్తున్నాడు. అయితే ట్రై చేస్తున్నాడు, మాకైతే ఏం తెలియదు. కానీ మా ఇంతకుముందు నేను తిన్నా బాగుంటుంది అన్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. మరి ఇంతకుముందు చేసినంట ఫ్రెండ్స్, ఇంకా చేస్తే బాగానే ఉండొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే గ్రీన్ చికెన్ అయితే ఇలా అయింది. కాకపోతే కొంచెం గ్రేవీ ఎక్కువైనట్టుంది. రైస్లోకి అయితే సరిపోవచ్చు. చూద్దాం ఒకవేళ తిన్నాక టేస్ట్ ఎలా ఉంటుందని. అక్షయ లేదు అమ్మా. గ్రీన్ చికెన్ ఇలా అయింది ఫైనల్గా అయితే. మా ఓడైతే నిమ్మకాయలు ఆనియన్స్ ఇలా కోసుకొచ్చిండు. తిని చెప్పమ్మా వయసు, నువ్వైతే కరెక్ట్ చేస్తావు. అవునా, మెల్లగా కలుపుకో, ఏం కాదు, మెల్లగా కలుపుకో. గ్రేవీ ఇంకో కొంచెం గట్టిగా అయితే బాగుంటుంది కదా రైస్లోకి. ఎక్స్ప్రెషన్ ఏం అట్లుంది? కారం ఉందా? ఉప్పు సరిపోయిందా? ఓకే, బాగా స్పైసీ ఉందా? లైట్గా కలుపుకోనమ్మా, పచ్చికాయల పేస్ట్ ఎక్కువైనట్టుంది. చికెన్ ఉడికిందా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో. ఫైనల్గా అయితే కర్రీ అయితే మంచిగా అయిందంట, కాకపోతే కొంచెం స్పైసీగా ఉందంట. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎంజాయ్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.